హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పద్మావతి. ఈ మందారాలన్నీ ఎక్కడి నుంచో తేలేదండోయ్. మా బాల్కనీలో నేను 3-4 కుండీల్లో పెంచుకున్న మొక్కలకు పూసినవన్నమాట. మొక్కలంటే మొక్కలు కాదు, కుండీల్లో అయినా సరే పెద్ద చెట్లుగా ఎదిగిపోయినాయి. ఒక్క మొక్క పెంచుకుంటే మనకి పూజకు పువ్వులు సరిపోవు కదండి. అందుచేత తులసి దళాలు, సువర్ణ గన్నేరు పూలు, ఎర్రని మందారాలు అన్నీ కూడా మనకి వీలున్నంతగా, అవకాశం ఉన్నంతగా మనం సొంతంగా మొక్కలు పెంచుకుంటే వాటికి పూసిన పూలతో మనం భగవంతుడికి పూజ చేసి ఆ పూలను భగవంతుడికి నివేదిస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మనకి ఆ పూజా మందిరం స్వర్గంలా కనిపిస్తుంది. ఎర్రని మందారాలు మనకి సిటీలో దొరకవు కదండి. అందుచేత నేను మొక్కలు పెంచుకున్నానన్నమాట. కావాలంటే దొరకవు, ఎక్కడా సేకరించుకోలేం. ఒకసారి ఒక పూలతను ఎర్రని మందారాలు పట్టుకుని వచ్చాడు. అడిగాను, అవి అమ్ముతారా అని. లేదండి, ఒకళ్ళది ఇమ్మంటే తెచ్చాము, అవి వారికి ఇచ్చేయాలి అన్నారు. కనీసం ఒక 5-6 పువ్వులైనా ఇస్తారా అంటే, లేదండి వాళ్ళు తెమ్మన్నారు, వాళ్ళ కోసం ఏమని చెప్తే అప్పుడు నాకు పట్టుదల పెరిగింది. ఎలాగైనా సరే ఎర్రని మందార మొక్కలు పెంచుకోవాలి అని. దేశవాళీ మందారాలు భగవంతుడికి చాలా శ్రేష్టమైనవి. చూసారా ఎంత అందంగా ఉందో పూజా మందిరం, స్వర్గంలాగా. ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా నా పూజా మందిరాన్ని నేను ఎవ్వరికీ చూపించను. ఇదే మొదటిసారి చూపించడం, చివరిసారి కావచ్చు. ఎందుకు చూపిస్తున్నానంటే, మనం పెంచుకున్న మొక్కలకు పూసిన పూలు మన భగవంతుడికి నివేదన చేస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలియజేయాలని చూపిస్తున్నాను. బాగుంది కదా మరి. చూడండి, వెంకటేశ్వర స్వామి మనందరికీ స్వామి. అమ్మవారు అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ మన కనకదుర్గమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. చూసారా ఆ అలిమేలు మంగమ్మ ఎంత అందంగా నిండుగా ఉందో. మా కాకినాడ బాలా త్రిపుర సుందరీదేవండి ఆమె. ఒకసారి మీకు ఆ అమ్మవారి గుడిని వీడియో తీసి మీకు చక్కగా చూపిస్తాను. స్వామివారు దేవేరులు ఎంత అందంగా ఉన్నారో కదా. చూడండి, ఇవన్నీ పువ్వులన్నీ మా మొక్కలకు పూసినవే. ఆ తొలి ఏకాదశి సందర్భంగా అనుకుంటా ఒక్క గులాబీ విడిచిందండో ఈ చిన్న మొక్కకి. అమ్మ చూసారా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో. అమ్మ మనందరికీ అమ్మ. కనకదుర్గమ్మ. ఫ్రెండ్స్, మీరందరూ కూడా చిన్న స్థలం ఉంటే చిన్న స్థలంలోనే చక్కగా చిన్న బకెట్లలోనూ కుండీల్లోనూ పెంచుకోండి. కుండీలు అయితే తొందరగా విరిగిపోతాయండి. ప్లాస్టిక్ బకెట్లు వస్తాయి. దాంట్లో మీరు మొక్కలు పెట్టుకోండి, అవి చాన్నాళ్ళు మన్నుతాయి అన్నమాట. శ్రీ మహాలక్ష్మి, మన వెంకటేశ్వర స్వామి, సరస్వతీదేవి, మా కాకినాడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిజంగా మనం నమ్మితే మనతోనే ఉంటాడండి ఆయన. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఆయన్ని ప్రార్థిస్తే ఏదైనా అడిగితే ఇస్తాడు. మనం ఏది అడగకూడదు, మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. కష్ట సమయంలో తోడుగా నిలబడతాడనమాట. ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, చివరిగా నా శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ పరమాత్మ ఎంత అందంగా వెలిగిపోతున్నాడో చూసారా. కేవలం నా కృష్ణున్నే ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఈ వీడియోకి ఒక విశేషం ఉంది. నా కృష్ణయ్యకి ఒక విశేషం ఉంది. ఏంటంటే, ఆ రంగులన్నీ కృష్ణయ్యకి నేను వేసుకున్నవే. ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఎందుకంటే విగ్రహం పాతపడింది, రంగులు పోయాయి, ఏం చేయాలి అని చాలా రోజులు ఆలోచించి నేనే రంగులు కొనుక్కు తెచ్చుకుని వేసుకున్నాను అన్నమాట. నా శ్రీకృష్ణ పరమాత్మని మీకు ఒకరోజు చక్కగా వీడియో తీసి చూపిస్తాను. ఇది పూజతో సమానమైన వీడియో అన్నమాట. ఆ శ్రీ మహాలక్ష్మి, గోమాత, గీతా మకరందము, కృష్ణ పరమాత్మ
మనం నమ్మితే మన వెన్నంటే ఉంటాడండి. మనకి ధైర్యంగా తోడు నీడగా నిలుస్తాడనమాట. దానికి కూడా నాకు ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మీతో చెబుతాను ఒక వీడియోలో. ఎందుకంటే మన భగవంతుడి గురించి మనం గొప్ప చాటుకోకపోతే, మన ధర్మాన్ని మనం చాటుకోకపోతే వేరే ఎవరో వస్తారో చెప్పండి. చాలా అందంగా ఉన్నాడు కదండి కిట్టయ్య, కన్నయ్య. ఎంత అందంగా ఉన్నాడో చూడండి. చాలా అందంగా ఉంటాడు మా కృష్ణయ్య. మా కృష్ణయ్య అంటున్నానని కోపం వస్తుందేమో. మనందరి కృష్ణయ్య, మనందరి కన్నయ్య. గోవిందుడు అందరివాడే కదా. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకి రాధాయి సునసూయలు, అందమి అందరి ఆనందములే. కృష్ణయ్య మనందరివాడు. మా బాలా త్రిపుర సుందరి అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. ఈ ఈ ఈ పటాలన్నింటికీ కూడా ఈ ఈ స్వామివారికి, అమ్మవారికి, అందరికీ కూడా కేవలం ఈరోజు మా మొక్కలకు పూసిన పువ్వులతోనే పూజ చేసుకున్నానండి. ఎంత ఆనందంగా ఉందో, పారవస్యం వస్తుందన్నమాట. ఏదో ఆనంద పారవస్యం. అమ్మవారు చూసారా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో. పూజా మందిరంలో ఈ ఫోటోలన్నీ పట్టలేదండి. అందుచేత కొన్ని పైన పెట్టుకుంటానన్నమాట ఎప్పుడు నేను. నాకు ఎందుకో భగవంతుడు ఎప్పుడు కంటికి ఎదురుగా కనిపించాలండి. ఎక్కడో చాటుని ఏదో ఒక మూల భగవంతుని పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా ఎదురుగుండానే ఉండాలి. నేను అటు ఇటు నడుస్తున్నప్పుడు నాకు ఎదురుగుండా కనిపిస్తూ ఉండాలి. అందుకని నేను పెట్టుకుంటానన్నమాట. చూసారా తొలి ఏకాదశి రోజు స్వామివారి కోసం పూసిందండి. ఆ పువ్వు ఎంత పుణ్యం చేసుకుందో ఆయన పాదాల కోసం. ఆ పువ్వు ఆ రోజే, అంతకుముందు ఒక పువ్వు పూసింది, అది కూడా ప్రత్యేకించి శనివారం పూసింది, స్వామివారికి పెట్టాను. మళ్ళీ చిన్న డబ్బాలోనండి అది. అందుకే ఒకే ఒక పువ్వు పోస్తుంది, 2, 3 పువ్వులు పోస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఈ మధ్య స్వామివారి కోసం అన్నట్టు ఒక పువ్వు పోస్తుంది. బలం లేదు పాపం దానికి. అయినా సరే చూసారా ఎంత అందంగా ఉందో. వర్షం పడిందండి. వర్షం పడడం వల్ల ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట ఫ్లవరు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మీరందరూ మీకున్న కొంచెం స్థలంలోనూ చిన్న చిన్న డబ్బాల్లో అయినా సరే వేసుకుని మొక్కలు పెంచుకోండి. అది చెప్పాలనే ఈ వీడియో తీశానన్నమాట. గులాబీ చూడండి ఎలా మురిపిస్తుందో. ముద్దు గులాబీ, ఎర్ర గులాబీ. ఎక్కువగా ఈ పువ్వు పూసినప్పుడు నేను శ్రీ మహాలక్ష్మికి పెడతానండి. చాలా అందంగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఎంత బాగుందో చూసారా. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.